కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతోంది. కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ముందు ఏఐటీయూసీ ధర్నా నిర్వహించింది. కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. మోదీ పాలనలో ఏ ఒక్క వర్గం ప్రజలు సంతోషంగా లేరని అన్నారు కూనంనేని. కార్మికులు పోరాడి సాధించుకున్న 40 కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్స్ చట్టాలు అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000కు పెంచాలని, పర్మనెంట్ ఉద్యోగులా గుర్తించాలని డిమాండ్ చేశారు కూనంనేని సాంబశివరావు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కార్మిక వ్యతిరేక అక్రమ చట్టాలకు నిరసనగా ఏఐటీసీ అలాగే ఇతర సంఘాలన్నీ కలిపి దేశవ్యాప్త బంద్కు పిలిపివ్వడం జరిగింది. ఈ బంద్లో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడు సమ్మెలో పాల్గొకుండా సంఘీభావం తెలియజేసేటువంటి అనేక సంఘాలు ఇవాళ పాల్గొంటున్నాయి. ముఖ్యంగా బొగ్గాని కార్మికులు ఇటీవల కాలంలో బావులు బంద్ ఎప్పుడు చేయలేదు, వాళ్ళు కూడా బంద్ చేసి వస్తున్నారు. అదేవిధంగా ఈ అంగన్వాడీ, గ్రామ పంచాయతీ వర్కర్లు, మధ్యాహ్న భోజనం, మున్సిపల్ వారు వీరని లేకుండా ఆఖరి స్కూల్స్ మొత్తం కలిపి వాళ్ళ బంద్లో పాల్గొంటున్నారు. అంటే కేంద్రం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో అర్థమవుతుంది. బ్రిటిష్ వాడు ఇచ్చిన హక్కులు కూడా, సమ్మె చేసే హక్కులు కూడా కాలరాస్తా ఉన్నారు. అతి తక్కువ జీతాలు ఇస్తున్నారు. కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా 26,000 మినిమం వేజ్ అది కూడా ఇవ్వట్లేదు. ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పేర్లు పెట్టి వాళ్ళని బానిసలాగా దోపిడీ చేస్తా ఉన్నారు. అదాని, అంబానీ లాంటి వాళ్ళు 100% సంపద 10 మంది చేతుల్లో, 10% ప్రజల చేతుల్లో పేరుకుపోయింది. ఆ విధంగా సంపద సృష్టికర్తలు ఒకరు, సంపద అనుభవదారులు మరొకరులాగా అయిపోయింది. ఈ స్థితిలో ఇవాళ ఇంతకుముందు కూడా ఒక సమ్మె జరిగితే దాదాపు 30 కోట్ల మంది పాల్గొన్నారు. ఇవాళ ఇంకా పాల్గొనబోతున్నారు, కోట్లాది మంది పాల్గొంటున్నారు. ఇటువంటి ప్రజా నిరసనని అర్థం చేసుకుని ప్రజలకి వ్యతిరేకమైన చట్టాలని రద్దు చేయాల్సినటువంటి